ఈరోజు ఇక్కడ ఇంత జనప్రవాహం ఏడుకొండపాడు గ్రామ సభ్యులందరూ కలిసి వచ్చి మమ్మల్ని సత్కరించడానికి మీరు పూనుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 100 మంది అయితే పైనుంచి చూస్తున్న వాళ్ళు ఇంకా 1000 మంది ఉన్నారు. మన గ్రామానికి ఇంత ఖ్యాతి కలిసి కట్టుగా ఒకటి చేస్తున్నారని ఎంతో మంది పెద్దలు ఈ ఊర్లో ఇప్పుడు లేరు. నాకు తెలిసిన వాళ్ళే ఎంతో మంది లేరు. వాళ్ళంతా చూస్తున్నారు, గర్వపడుతున్నారు మన ఊరి గురించి. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలు అరేంజ్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి మా ముగ్గురి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా సత్కార గ్రహీతలు మండో సతీష్ గారికి, ప్రసాద్ స్థపతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సభ మీద కూర్చున్న పెద్దలు మండో వెంకటేశ్వర్లు గారికి, హరిప్రసాద్ గారికి, చింతా పురుషోత్తం రెడ్డి గారికి, మన గ్రామ సర్పంచ్ శిల్ప సౌందర్య గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ ఊర్లో పుట్టాను. ఈరోజు ఇంత పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ చీనా బ్రైట్ అని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఈ గత 6 నెలల్లో నాకు కనీసం 40 సత్కారాలు జరిగాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న సత్కారం చాలా స్పెషల్. నా గుండెలో నుంచి వస్తున్న మాట ఇది. నా వాళ్ళు నా ప్రతిభను గుర్తించి నన్ను ఈ రకంగా సత్కరిస్తున్నందుకు నా కడుపు నిండిపోయిందండి. ఈరోజు కొంచెం టైం పట్టినా కానీ నా మనసులో ఎవరెవరికైతే కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నానో వాళ్ళందరినీ ఈరోజు గుర్తు చేసుకుంటాను. ముందుగా నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న గాలి వెంకారెడ్డి, అన్నపూర్ణమ్మ పాదాభివందనంతో మొదలు పెడుతున్నాను. మా నాన్న డబ్బులేం కూడబెట్టలేదు. ఆయన మనసులో ఒకే ఒక ఆశ, నా పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలి. ఆ ఆశ వల్లే నేను ఈరోజు మీ ముందు నిల్చొని ఉన్నాను. నేను ఈ ఊర్లో పుట్టినా కానీ మా నాన్న టుబాకో వైర్గా చేసేటప్పుడు కందుకూరులో ఉండి నా విద్యాభ్యాసం అంతా కందుకూరులో జరిగింది. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక గడ్డు పేదరికం ఒక స్థాయిలో మా కుటుంబం, మా పేదరికంలో మేము జీవించాం. ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము కందుకూరులో ఉన్నప్పుడు ఒక అద్దెంట్లో పెంకుటింట్లో ఉన్నాము. అది 1979వ సంవత్సరంలో పెద్ద గాలివాన వచ్చింది, తుఫాను. ఆ టైంలో ఒక అద్దెంట్లో మా ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఒక చిన్న మూల 6 అడుగుల మూల ఒక నొలక మంచం మీద మా అమ్మ, నాన్న, మా విజయక్క, నేను, మా అన్నయ్య. ఈ నొలక మంచం మీద 3, కింద 2. ఆ టైంలో ఆ కప్పు మొత్తం ఒక్కసారి పైకి లేచి కింద పడింది. ఏ క్షణానైనా పడిపోయే ఇల్లు. ఆ రోజు ఏదైనా జరిగిందో అటు ఇటు అంటే ఈరోజు మీ ముందు నేను నిల్చొని ఉండేదాన్ని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగాం. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలామంది ఈరోజు వింటున్న చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నేను చాలా లో స్థాయి నుంచి వచ్చి ఇక్కడ మీ ముందు ఇంత ప్రపంచంలో ఎత్తైన వంతెన మీద నిల్చొని ఉన్నాను అంటే దీనిలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎంతోమంది ప్రోత్సాహ బలం ఉందని నేను చెప్తూ ఉంటాను. ఆ తర్వాత నా చదువు అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి ఏడుగుండ్లపాడు వచ్చేసాము. నేను ఇక్కడ ఉండగానే ఇంజనీరింగ్ చేరాను. జేఎన్టీయు కాకినాడలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఎవరు తెలియదు, అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా అక్క అప్పటికి బ్యాంక్లో జాబ్ చేస్తుంది. మేమిద్దరం రైలు ఎక్కి ఒక రిక్షా తీసుకొని మన ఊరి వాళ్ళు మొగిలి గారు రామారావు వాళ్ళ భార్య కుమారి కాకినాడలో ఉన్నారు అని అంతే తెలుసు. వాళ్ళు ఉండేది పూళ్ళవారి వీధి అని ఒక పేపర్ మీద రాసిచ్చారు ఊర్లో. మేము వెళ్ళి వెతుక్కుంటూ వాళ్ళ ఇంటిని తలుపు తట్టినప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఇలాంటి కవర్లలో లెటర్లు రాసుకునేవాళ్ళం. వాళ్ళు తలుపు తీసి తన బిడ్డలాగా నన్ను ఆదరించి కాలేజీలో చేర్చారు. ఈరోజు వాళ్ళకి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను చాలా విలేజ్ వాతావరణంలో పెరిగి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దయి కాలేజీలో చేరినప్పుడు ఆ వాతావరణంలో నేను నిలబడలేకపోయాను. దీన్ని కల్చర్ షాక్ అంటారు. ఎవరైనా హాయ్ చెప్తే తిరిగి హాయ్ చెప్పాలని కూడా తెలియని ఒక రకమైన మకురు స్వభావం. 3 నెలల కంటే ఎక్కువ కాలేజీలో ఉండలేకపోయాను. రైలు పట్టుకొని వెనక్కి వచ్చేసాను.
1 సంవత్సరం పాటు నేను ఏడుగుళ్ళపాడులోనే ఉన్నాను. ఆ ఒక్క సంవత్సరం నా జీవితంలో ఒక పెద్ద మలుపు అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ 1 సంవత్సరంలో నేను చాలా జీవితాన్ని చూశాను. చిన్నప్పుడు నాకు చాలా ఆశలు ఉండేవి, పెద్దదాన్ని అవ్వాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, రకరకాల దేశాలకు వెళ్ళాలి అని. కానీ ఆ 1 సంవత్సరం నేను ఏం చేస్తూ ఉన్నాను ఈ ఊర్లో అంటే, నేను పొలం పనులకు వెళ్ళాను. మా మావయ్య ఇక్కడ కూర్చొని ఉన్నారు, బండారు అంజిరెడ్డి. వాళ్ళ పొలంలో నేను పత్తి తీశాను రోజు కూలికి. ఇంట్లో చిక్కుడుకాయలు పండించి మన బంకు వెంకటేశ్వరరావు గారికి 4 రూపాయలు కేజీకి అమ్మాను. మేము ఊరు వదిలి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఊరంతా, మేము కందుకూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరు మమ్మల్ని ఆదరించింది. ఎంతోమంది మా కుటుంబానికి సహాయం చేశారు. ముఖ్యంగా మా చిన్నమ్మమ్మ తులసమ్మ, వాళ్ళ భర్త మా తాతయ్య రామిరెడ్డి, మా మామయ్య, అలాగే చుట్టుపక్కల మా మామయ్యలు, ఊరు మొత్తం నాకు మామయ్యలే. కృష్ణమామ అంటాం, మందా కృష్ణారెడ్డి. శంకరమామ అంటాం, చింతా శంకర్ రెడ్డి. బుజ్జిమామ అని పిలుస్తాను, మందా వెంకటేశ్వర రెడ్డి. రాంకోటి మామ, మందా రాంకోటి రెడ్డి. అలాగే మా వెంకటేశ్వర మామ దొడ్ల వెంకటేశ్వర రెడ్డి, వాళ్ళ భార్య జయలక్ష్మమ్మ. మా అమ్మ శంకరమ్మ. అలాగే మా పక్కనున్న నైబర్స్ ఎంతో సహాయం చేశారు. మారెళ్ళ అత్తాయి అచ్చమ్మ, అలాగే అలా కృపారావు, వాళ్ళ భార్య ఇందిరమ్మ, వాళ్ళ అమ్మాయి బుల్లమ్మాయి. అలాగే మా పక్కింటి యలమంద కోటమామ, వాళ్ళ భార్య వేదవతి. అలాగే మా కుసుమమ్మ గారు రోజు టీవీ చూడటానికి వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. రామ్మ అని ఎంతో ఆదరంగా ఆహ్వానించేవాళ్ళు. ఇలా నాకు ఆ 1 సంవత్సరం నేనున్న ఈ 1 సంవత్సరం ఊర్లో ఎంతోమంది నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే శాలేం ప్రార్థనా మందిరం పాస్టర్ ఆశీర్వాదం గారు నాకు ఎంతో కృంగిపోయిన టైంలో నైతిక బలాన్ని ఇచ్చారు. వీళ్ళంతా నన్ను ప్రోత్సహించి నేను తిరిగి కాలేజీకి వెళ్ళటానికి నాకు ఒక సంకల్పాన్ని ఇచ్చారు. వీళ్ళందరికంటే ముఖ్యంగా నా ప్రియ స్నేహితురాలు, ఈరోజు ఇక్కడ లేదు, ఆలా రాధిక, బేబీ అని పిలిచేవాడు. కాలేజీ వదిలేసి నువ్వు ఇక్కడికి వస్తే మా అందరిలాగే ఇలాగే పనులు చేసుకోవాలి, నువ్వు తిరిగి వెళ్ళి మన ఊరికి పేరు తీసుకురావాలి, నీకు చాలా పెద్ద భవిష్యత్తు ఉంది అని నన్ను ప్రోత్సహించిన రాధికకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నేను కాలేజీకి తిరిగి వెళ్ళి నా చదువు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ ధైర్యంగా మీ ముందు నేను ఇది చేశాను మన ఊరికి అని చెప్పుకోగలుగుతున్నానంటే, కొంతమంది పేర్లు నేను తీసుకోలేదు, క్షమించండి. కానీ మీరందరూ నా వెనుకున్నారని మేము గుర్తు చేసుకుంటూ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కుటుంబం వెళ్ళాల్సిందే, నేను నీతో పాటు వస్తాను, మనం గౌహతి వెళ్దాం, నువ్వు ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, ఇంత చదువుకుంది ఈ పని చేయడానికే కదా అని నన్ను ధైర్యం ఇచ్చి నాతో పాటే గౌహతికి వచ్చి అక్కడ మన ఊరు కాదు, మన భాష కాదు, నాతో పాటు ఉండి ఆమె నన్ను ప్రోత్సహించింది. ఆమెకి ఈరోజు చేయెత్తి నమస్కరిస్తున్నాను. తర్వాత మా పెద్దక్క వెంకటశేషమ్మ, చాలా చిన్న కుటుంబం, ఏమీ చేయలేని పరిస్థితి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పుడు తను ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న డబ్బులు పెట్టి నాకు బట్టలు కొనిచ్చింది, 3 జతలు లంగా ఓణి. దాంతో నేను 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ గడిపాను. మా అక్క విజయలక్ష్మి, దివాకర్ రెడ్డి బావ, నా హాస్టల్ ఫీజు, నా 4 సంవత్సరాల హాస్టల్ ఫీజు వాళ్ళే కట్టారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా అన్నయ్య హర్నాథ్ రెడ్డి, మా వదిన శ్రీదేవి, నా బాధ్యతలు వాళ్ళని ఎత్తి మీద వేసుకొని మా అమ్మమ్మని, మా నాన్నని, మా అమ్మని వాళ్ళ వృద్ధాప్యంలో కంటికి రెప్పలాగా కాపాడి వాళ్ళు అలా త్యాగం చేయబట్టే నేను ఈరోజు దేశాలు తిరిగి ఈ పనులన్నీ చేయగలిగాను. నాకు నా ఊరికి వారధిగా నిలిచి ఇప్పటికి కూడా మా కుటుంబాన్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్న అన్న వదినలకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంతోమంది గుర్తొస్తున్నారు. ఎన్నో సంఘటనలు, నా జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. నా భర్త హరిప్రసాద్ రెడ్డి, మా అమ్మ నాన్న నాకు ప్రేమని, మంచి మనసుని ఇస్తే నా భర్త నాకు క్రమశిక్షణ నేర్పించారు. తప్పకుండా నేను ఈరోజు ఇక్కడ నిల్చొని ఉన్నానంటే ఆయన విజన్, తను నాకు ఇచ్చిన క్రమశిక్షణ, ఇలా వెళ్ళాలి, ఇది చేయాలి, ఇలా చేయకూడదని నేర్పించిన తన మంచితనం, గొప్పతనం
మీ అందరి ముందు సభాస్థలంలో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నా పిల్లల అభిజ్ఞ, శౌర్య, అమ్మ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, ఎన్ని రోజులు బయట ఎందుకు పనిచేయాలి, కాన్ఫరెన్స్కి ఎందుకు వెళ్ళాలి, కాశ్మీర్ ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నలు అడగకుండా నేను ఇంట్లో లేనప్పుడు అర్థం చేసుకుని వాళ్ళు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని సహకారాన్ని ఇచ్చారు. ఈరోజు వాళ్ళకి తెలుసు నేను ఇంట్లో లేనందువల్ల ఏం సాధించాను, తరతరాలు చెప్పుకోవడానికి మన కుటుంబానికి ఒక మంచి పేరు సాధించానని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళిద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కష్టపడే స్వభావం మన మట్టిలో ఉంది. నేను ఎంతోమందిని చూశాను, చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, రైతులు. ఆశ్చర్యపోతాను నేను ఇప్పుడు. వాళ్ళకి రేపు ఏంటి అని తెలుసుకోకుండా వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడే స్వభావం మన రక్తంలో ఉంది. అలాగే నిబద్ధత అనేది మన సంస్కృతి. నేను ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఇంత పైకి ఎదగగలిగానంటే నా వెనక పరపతి లేదు, వెనక డబ్బులు లేవు, ఎలాంటి ఆదరణ లేదు. బయటకు వెళ్ళినప్పుడు ఇలా నేను చేయగలిగినప్పుడు మీలో ప్రతి ఒక్కళ్ళు ఇంతకంటే పైకి రాగలరు అని నాకు దృఢ విశ్వాసం. నా జీవితాన్ని మీరు చూసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది అని మీకు తప్పకుండా తెలుస్తుంది. నన్ను చూసి, మన ఊరి ఆదరణను చూసి ఇంతమంది మన కోసం ఈ రకంగా ఆత్మీయంగా, ప్రేమగా మన కోసం కలిసి వచ్చి మనల్ని ఇంత అభినందిస్తున్నారు అనే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని నేను కూడా ఏదైనా చేసి ఊరి చేత గుర్తించబడాలి అనే ఒక పెద్ద సంకల్పంతో ముందుకు సాగాలని మీకందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటితో అందరికీ నమస్కరిస్తూ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇది శుభ సూచకం అనుకుంటాం కదా మనం ఎప్పుడైనా కానీ, అవునా కదా? ఎప్పుడు ఈ పండగకైనా కానీ దేవుడిని ఊరేగించేప్పుడైనా వర్షం వస్తే మంచిది అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అలాగే నేను పెరిగినప్పుడు ఈ వెంకటేశ్వర్లు గారు కానీ, తర్వాత శేఖర్ మామయ్య కానీ, తర్వాత మన పప్పిరెడ్డి సీను, వీళ్ళంతా కూడా ఈ నాటక పరిషత్ అని చెప్పేసి నాటకాలు వేస్తుండేవారు. సో వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. సో అది మీరు ఆ క్రియేటివిటీ, ఆ థింకింగ్, ఆ ప్రాసెస్ అన్నది చిన్నప్పుడు ఒక ఫౌండేషన్ వేసింది మాకు. అంటే హ్యాపీగా చేసేవాళ్ళు. తర్వాత లైబ్రరీ ఉండేది, లైబ్రరీలో పుస్తకాలు చదువుకునేవాళ్ళం. సో నాటకాలు వేసినప్పుడు దాంట్లో డైలాగులు చెప్పేవాళ్ళం. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఒక ఆ థింకింగ్, ఆ ప్రాసెస్ అనేది సెట్ అయింది. సో నాకు ఆ తర్వాత కూడా ఇప్పుడు వెంకటరామ మాస్టర్ మ్యాథ్స్ చెప్పినా కానీ నేను 7th క్లాస్ చక్రపాణి గారు చెప్పినా కానీ అక్కడ అంటే త్రోవగొండ స్కూల్లో చదివాను. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 6th 7th నడుచుకుంటూ వెళ్ళి త్రోవగొండ చదివాను. సో అది నేర్చుకున్నా కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈ ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇక్కడ ఈ ఎలిమెంటరీ స్కూల్లో వచ్చింది, లేకపోతే త్రోగొండ స్కూల్లో వచ్చింది. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నా సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్ యూనో డెఫినెట్లీ ఏడుగులపాడులో ఉన్న ఎడ్యుకేషను, మన ఫ్రెండ్స్, మన మిత్రులు, మన పాజిటివ్ మెంటాలిటీ. ఇక్కడ ఇప్పుడు కూడా ఎప్పుడు బాధపడేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు. ఇదేదో కానీ మోస్ట్లీ ఆ చెరువుల వల్ల అయిండొచ్చు, ఆ గాలి వల్ల అయిండొచ్చు, ఈ మట్టి వల్ల అయిండొచ్చు, ఏదైనా కానీ ఒక ఆనందంగా బాల్యం గడిచిపోతుంది. అంటే ఎప్పుడైనా మీరు ఆనందంగా బాల్యం గడిపితే ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు, గ్యారంటీ అది. మరి అంటే బాధ ఉంటే లోపల ఏదో ఒకటి ఉంటుంది, పాజిటివిటీ అనేది ఉండటం వల్ల మేజర్ సక్సెస్ వస్తుంది. సో అది మాత్రం ఉంది ఇక్కడ. అదిగాక చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము, రైతులు అందరు కష్టపడటం కానీ, మనం వెళ్తాం కానీ ఒక పొగాకు కొట్టడము, బ్యాన్ వేయటము, బ్యాన్లో పెట్టడము, ఆ కష్టం చూసేసరికి ఒక 9 నెలలు 6 నెలలు ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ కల్టివేషన్ దగ్గర నుంచి, అది స్ప్రౌట్ రాట్ దగ్గర నుంచి మనకి ఏంటంటే బ్యాన్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ రైతు కష్టానికి ఆ ఫలితం వస్తుందో లేదో కూడా తెలియదు. పాపం అంత కష్టపడుతూ చూసాం మనం. సో రోడ్లో ఇల్లు సీమ్ ద్వారా జనరేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఒక లారీలు చేయించేవాళ్ళు, అంటే ఒక క్రియేటివిటీ ఆయన క్రియేట్ చేయించాడు. సో ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ గెటింగ్ డిలేడ్ హియర్. సో చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్కి, నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఐ వాజ్ 28 years old when I started the company. అయితే యాక్చువల్లీ 27.
సో అప్పట్లో 27 ఇయర్స్లోనే నేను 1997లో యాజ్ సూన్ యాజ్ ఐ జాయిన్ కంపెనీ, కన్సల్టింగ్ కంపెనీ, దెన్ ఐ రియలైజ్ నీడ్, అంటే అవసరం గుర్తించి, ఆ అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశాను. సో ఫైండ్ అవుట్ నీడ్, ఏది నిష్ ఏరియా ఉంది, ఏది అవసరం అని చూసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు దాని గురించి గుర్తించి చేయాలి. సో ఆ విధంగా స్టార్ట్ అయ్యాను. సో అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ మేము 20% పెరుగుతూ వస్తున్నాము. సో వీ క్రాస్డ్ 500 crores రెవెన్యూ. సో వీ హ్యావ్ ఆఫీసెస్ అక్రాస్ యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ సక్సెస్కి ఒక నాది ఫౌండేషన్ అయితే ఉండాలి, అది ఎడుగొలపాడు అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఆణిత్యం సతీష్ గారు అద్భుతంగా తన చిన్ననాటి ఆ జ్ఞాపకాల గురించి, ఈ గ్రామం ఇచ్చినటువంటి తోడ్పాటు గురించి, ఇక్కడ విద్యాభ్యాసం గురించి, ఇక్కడ విద్య నేర్పినటువంటి చదువుల గురించి, గురువుల గురించి, స్నేహితులందరినీ గురించి కూడా ఎంతో అద్భుతంగా తన సందేశాన్ని వారికి తెలియజేస్తూ చివరిగా మన 3వ ఆణిత్యం ప్రసాద్ తప్త గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అద్భుతమైన రోజు అంటే ఈరోజు తిరుపావై ధనుర్మాసం జరుగుతుంది, తెలుసు కదా. ధనుర్మాసంలో ఈరోజు కూడా రైపు అవసరం అంటారు. ఆంధ్ర తల్లి ఈరోజు మొట్టమొదటిసారిగా గోవింద అనే ఒక శబ్దం పలికి తన కోరిక నెరవేర్చున్న ఒక అద్భుతమైన రోజు. అన్ని దివ్య దేశాల్లో, శ్రీరంగం కానీ, తిరుమల కానీ, కాంచీపురం కానీ, అహోబిలం కానీ, అన్ని దివ్య దేశాల్లో పెద్ద గంగాలలో ఉన్న పాయసం వండి భగవంతుడికి అర్పించేటువంటి ఒక అద్భుతమైన రోజు. అది మిస్ అయ్యానని అనుకున్నాను ఈరోజు మేము కట్టిన ఆలయాల్లో. కానీ కొన్ని వెలకట్టలేనటువంటి ఆత్మీయత, ప్రేమ, అభిమానం, వాత్సల్యం కడిచి 30 ఒక అద్భుతమైన రోజు ఇది నాకు. పురస్కారాలు, సన్మానాలు, మన స్వామివారు చిన్న స్వామివారి ముందు నడుస్తుంటే, ఆ వెనక నడుస్తుంటే ఆ పూల తుంపర్లు మా మీద కూడా పట్టడం అలవాటే. కానీ ఈరోజు ఇంత గొప్ప ఒక పౌర సన్మానం అని అంటుంటారు కదా, దాన్ని ఈరోజు పొందగలగడం అనేది అది మాటలతో వ్యక్తీకరించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తా. నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా. మా నాన్నగారు ఈ ఊరికి ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ చేసి ఈ ఊరు తన 19వ ఏట ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు ఇక్కడ ఉపాధ్యాయుడిగా, అట్లాగే మా అమ్మ కూడా ఇక్కడ ట్యూషన్స్ చెప్తూ కొనసాగించినటువంటి అద్భుతమైన ప్రయాణం ఫలితం ఏదైతే ఉందో అదంతా నాకు వచ్చింది అనేది నేను భావిస్తాను. వారి యొక్క నిజాయితీ, వారి యొక్క హానెస్టీ, లేకుంటే వారి యొక్క అంకిత భావం. ఎంత అంకిత భావం అంటే, నేను తిరుపతి శిల్పకళ, మా నాన్నగారు చాలామందిని చాలా స్కూల్స్లో చేర్పించారు, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, నవోదయ స్కూల్స్ అని. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో అక్కడ జాయిన్ చేసి వచ్చేవాళ్ళు జాయినింగ్ రిపోర్ట్. నేను శిల్పకళాశాల చేరే రోజున మా నాన్నగారు నాతో రాలేదు, ఇంకేదో పని ఉందని చెప్పి ఆయన స్కూల్ పనిలో ఉండిపోయారు. అంత అంకిత భావంతో చేసినటువంటి ఆ పుణ్య ఫలం ఈరోజు ఈ రూపంలో వచ్చింది అని చెప్పి నేను భావిస్తాను. తర్వాత మన ఊరికి ఒక గొప్పతనం ఉంది. చిన్ననాటి స్మృతులు చెప్పుకుంటూ ఉంటే అది ఆగదు, అది ప్రవాహంలాగా కొనసాగుతుంది అనుకోండి. ఒక పుస్తకం రాయటం మొదలు పెడితే మన ఊర్లో కూర్చొని నేను ఒక పుస్తకం రాద్దామంటే రాయాలంటే బతుకం కదా, అందుకని మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నీ ఫోన్లో రికార్డ్ చేయవా, అది మేము టైప్ చేస్తామని చెప్తే నా చిన్ననాటి అంటే 10th క్లాస్ వరకు, అంటే చిన్నప్పటి నుంచి 10వ తరగతి అంటే 15 సంవత్సరాల వయసు వరకు ఉన్న అనుభవాలు ఇప్పటికీ 200 పేజీలు అయినాయండి. అది ఎంత పెద్ద అవుతుందో ఇంకా తెలియని పరిస్థితి. కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తాం. నేను చిన్నతనంలో మన శ్రీనన్న కానీ, మన శేఖర్ మాస్టర్ గారు, నందా అన్నయ్య అందరూ కలిసి వీళ్ళు పేరు చెప్తే చాలా ఉన్నాయి. అట్లాగే మాస్టర్ గారు నాటకాలు వేసేవాళ్ళు, యువ చైతన్యం అనే పేరుతో నాటకాలు వేసేవాళ్ళు. నాటకం వేయటం అని అంటే ఒక వ్యవస్థ. ఆ తాలూకు ఆ ఆర్టిస్టులందరినీ పిలవాలి, ఆ పిలిచిన వాళ్ళతో సమీకరించాలి. ఈ లోపల ఇంకో వర్గం ఏమన్నా ఫండ్ రైజింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక ఎగ్జిక్యూషన్ కమిటీ, అంటే ఇప్పుడంటే పేరు తెలిసే కానీ తెలిసే కాదు, వాళ్ళు డయాస్ కట్టాలి, బ్యానర్ కట్టాలి. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ గారు వస్తారు, రిహార్సల్ జరుగుతాయి. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, నాకు ఎంతో అది నా జీవితంలో నాకు ఉపయోగపడుతుంది నాకు తెలియదు ఆ రోజు.
వీరయ్య అని ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆహార్యం అనేవాడు. వీరయ్య కదండి. ఆహార్యం అంటే ఏదో తెలియదు. అడిగేవాడిని సీనన్న ఆయన, ఆహార్యం అంటే మేకప్ అని చెప్పేవాళ్ళు. ఆయన అట్లా మేకప్ వేస్తూ ఉంటే పక్కనే కూర్చొని చూస్తూ ఉండేవాడిని. ఆయన కొన్ని క్యారెక్టర్స్కి ఆ ముఖం తీర్చిదిద్దేటువంటి పద్ధతి దగ్గరుండి ఎక్కడే ఉండేవాడిని. ఆ బ్రష్లు కొన్ని హెల్ప్ చేస్తుండేవాడిని, ఆ క్లాత్ ఏదైనా ఉంటే ఇస్తుండేవాడిని. ఆయన ముక్కు మీద ఇట్లా ఫ్లాట్గా ఒక కలర్ ఇట్లా మేకప్లో కలర్ ఇట్లా వేసేవాళ్ళు, ఒక షేడ్, ఒక టింట్ ఒకటి వేసేవాళ్ళు. ఆ తర్వాత ఇట్లా ఐబ్రోస్ దిద్దేవాళ్ళు. ఈ కన్నులు అందరికీ ఎన్టీ రామారావు లాగానో ఉండవు కదా, అందుకని ఆ కన్నులు ఇట్లా పెద్దవి చేసేవాళ్ళు. లిప్స్ ఇట్లా కొంచెం బయటికి లాగేవాళ్ళు. అడిగేవాడిని నేను, చాలా చిన్నతనం, 5వ తరగతి 6వ తరగతి 4వ తరగతి టైం, అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు. చెప్పేవారు, ఒక మహానుభావుడైన ఒక వ్యక్తి ఇట్లా ముక్కు ఇలా ఉండాలి, కన్నులు ఇంత కలువ కన్నులు ఉండాలి, నవ్వినప్పుడు ఇంత పెద్దగా ఉండాలి, నవ్వనప్పుడు ఇలా ఉండాలి. కొన్ని క్యారెక్టర్స్కి అవన్నీ వేసేవాళ్ళు కాదు. ఈయనకి తెలియదండి అనేవాడిని. ఈ క్యారెక్టర్కి అవసరం లేదు, నాటకంలో ఇది క్యారెక్టర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ గురించి నాకు తెలియకుండానే నా చిన్న వయసులో నేను తెలుసుకున్నా. అది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, రాముడి విగ్రహం ఎలా చేయాలి, విష్ణువు విగ్రహం ఎలా చేయాలి, శివుడి విగ్రహం ఎలా చేయాలి, ఆ కింద ఉండే నంది భృంగి వాళ్ళ విగ్రహం ఎలా చేయాలి, ఇంకా వాళ్ళ భక్తుల విగ్రహం ఎలా చేయాలి, ఈ వేరియేషన్స్ అన్ని, లేదా రాక్షసుడు ప్రతిమలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చిన్నతనంలో తెలియకుండా మనసులో ప్రింట్ అయ్యి అవి నాకు రామానుజాచార్య విగ్రహం చేసేటప్పుడు బాగా ఉపయోగపడ్డాయి. రామానుజాచార్య ముక్కు గమనించండి, ఏమంటే వర్షం తగ్గింది, తగ్గుతుందని కూడా నాకు తెలుసు, అందుకే నేను చెప్తాను. రామానుజాచార్య మొహం చేసేటప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో హీరో ఎవరు? రామానుజాచార్య స్టాచ్యూ. ఆ స్టాచ్యూకి అందరూ ఏం చూస్తారు? ముఖం చూస్తారు. ఆభరణం బాగుందా, వస్త్రం బాగుందా ఎవరు చూడు, కింద లోటస్ బాగుందా, ఏనుగు బాగుందా ఎవరు చూడు, ముఖం చూస్తారు. ఆ ముఖంలో కనిపించేది ముక్కు. మహానుభావులైన ముక్కులు ఎవరి ముక్కు పెట్టినా ఇదిగోండి ఈయన పలానాయనలాగా ఉందండి, ఈయన పలానాయనలాగా ఉందండి అంటారు. కన్నులు పెట్టామా అది ఏదో చెప్తారు. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక అద్భుతమైన ముఖం రావాలి. ఆ ముఖం చేసేటప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఆ పౌండరీ వర్క్ చేసేటప్పుడు చైనాలో ఉండి కూడా ఏడుగులపాడులో ఆ రోజుల్లో వేసిన నాటకాల ఆ మేకప్ నేను గుర్తించుకున్నాను. అది మన గ్రామం యొక్క ఒక ఇన్స్పిరేషన్గా నేను భావిస్తాను. అదొకటే కాదు, మనకు బాగా ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయో తెలియదు, బహుశా మళ్ళీ పునఃప్రారంభం అవుతాయని నేను భావిస్తాను. ముక్కోటి ఉత్సవం జరిగేది, సీతారామ కళ్యాణం జరిగేది, అన్నమయ్య కీర్తనలు 1 వీక్ పాటు అన్నమయ్య కీర్తనలు పెట్టించేవాళ్ళు మన దాంట్లో రామాలయం దగ్గర. శివుడికి శివరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళం, దసరా ఉత్సవాలు చేసి శరభ అంటూ మోసుకునేవాళ్ళం. అది ఉంటేనే సరిపో కాదు, కొంతమంది దేవుడి పల్లకి కట్టేవాళ్ళు, కొంతమంది పూలదండ తెచ్చేవాళ్ళు, కొంతమంది గొడుగు పట్టేవాళ్ళు, కొంతమంది మన ఊర్లోనే మంగళవాద్యం వాయించేవాళ్ళు. మన ఊరి వాళ్ళే ఉండేవాళ్ళు, ఎక్కడ అరువు తెచ్చుకునే అవసరం మన ఊరికి లేదు. అట్లా ఉండేది మన ఊరిలో. ఈ యొక్క యూనిటీ ఏదైతే ఉందో, ఇది ఒక టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది మన ఊరిలో బాగా ఉంది. అందువల్ల ఎవరికి భేషాలు ఉండవు. నేను ఎవరు అడిగారు నన్ను ఒక ఇంటర్వ్యూలో, మీ ఊరు గొప్పతనం ఏంటండి అని. అయ్యా మా ఊరు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టరు, అలాగే కేసులు కూడా పెట్టించుకోరండి, అంత మంచి వాళ్ళు మా ఊరు వాళ్ళని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్పిరిట్? ఈ యొక్క మన ఊరి యొక్క ఒక నడవడికే మొదటి నుంచి అలా ఉంది. పెద్దలు హరిప్రసాదరావు గారు, చింత పురుషోత్తమ రెడ్డి గారు, అట్లాగే ఇప్పుడు శిల్ప సౌందర్య గారు, ఇట్లాంటి వాళ్ళ యొక్క ఒక అడుగు జాడలు ఇవన్నీ ఈ గ్రామం మీద ప్రభావం చూపించాయని అనుకుంటాను. అట్లాగే స్థపతి అంటే కేవలం ఆలయాలు కట్టే వాళ్ళే కాదండి. స్థపతి అని అంటే ద సుప్రీం కమాండర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. నగర నిర్మాణం కూడా పూర్వం స్థపతులే చేసేవాళ్ళు. అది హంపి విజయనగరం అయినా జైపూర్ అయినా ఏదైనా స్థపతులే చేసేవాళ్ళు. ఆ కోణంలో గ్రామ వాస్తు గురించి ఒకసారి ఒక గ్రామ వాస్తు ఎలా ఉండాలి, పట్టణ వాస్తు ఎలా ఉండాలి చదువుకునే రోజుల్లో జనరల్గా మన ఊరి తెచ్చి అంటే ఆ పాఠం చెప్పేటప్పుడు మనదే కంపేర్ చేసుకుంటాం కదా. జాతకం చెప్పడం నేర్చుకునేవాళ్ళు జాతకం వచ్చేటప్పుడు తన జాతకం నేర్చుకున్నట్లుగా ఆ కంపేర్ చేసుకునే క్రమంలో చూస్తే మనది ఒక అద్భుతమైన ఊరండి. అద్భుతమైన వాస్తు ఉండే గడ్డలో పుట్టాం. ఒక పుణ్యం చేసుకున్న గడ్డ ఇది. మన ఊరికి ఉత్తరంలో వాటర్ బాడీ ఉంటుంది, చెరువు ఉంటుంది, చాలా శుభసూచకం. మన ఊరు అందరూ ఎవరైనా సరే ఇంటి నుంచి బయలుదేరి ఒక కార్యం మీదకి ముందుకు వెళ్ళాలంటే అందరూ ఈశాన్యం వైపు వెళ్ళి రోడ్డు మీద బస్సు ఎక్కుతాము. మనకి రోడ్డు అంతా ఈశాన్యంలో ఉంటుంది. ఈశాన్యం నడక ఎంత గొప్పది అనేది మనమంతా ఆ ఫలితం అనుభవిస్తున్నాం. మన ఊరికి బ్రహ్మస్థానంలో విష్ణుమూర్తి రామాలయం ఉంది. రామాలయం వినాయత్ర ఏకకాలం నవాసయేత్ అంటారు.
ఎక్కడైతే అమ్మవారు అది కూడా వాస్తు ఆ శివాలయం యొక్క బ్రహ్మస్థానంలో శివలింగ ప్రతిష్ఠ అవుతుంది. ఆయన దృష్టి ఎవరి మీద పడకుండా చక్కగా చెరువు మీద పడేట్టుగా ఏర్పాటు చేశారు. ఇంత అద్భుతమైన వాస్తు విన్యాసం ఉన్నటువంటి గ్రామంలో ఒక అదృష్టం చేసుకున్నాం కాబట్టి మనందరం పుట్టామని చెప్పి నేను అనుకుంటాను. ఈ గ్రామం నుంచి ఈ దైవిక శక్తి కూడా బలమై మనంతా ఎక్కడెక్కడ ఉన్నా అది మనల్ని ఎప్పుడు సదా కాపాడుతుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తాను. అట్లాగే మోడీ గారు ఒక మాట చెప్తారు, ఎప్పుడైతే నీకు నిరాశ ఆవరించినప్పుడు, ఎప్పుడైతే నీకు జీవితం మీద ఒక డిప్రెషన్ అయినప్పుడు, అట్లాగే ఎప్పుడైతే నీకు సత్కారం కలిగినప్పుడు, సన్మానం వచ్చినప్పుడు, ఒక ఉన్నతి వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావో ఆ పరిసరాల్లో కొన్ని రోజులు తిరిగిరా, 1-2 రోజులు గడుపు. నువ్వెవరవో నీకు తెలుస్తుంది. నువ్వెవరవో నీకు తెలిసినప్పుడు ఈ దుఃఖానికి కుంగిపోవు, డిప్రెషన్కి లోనవ్వవు. నీకేదైనా సత్కారం జరిగి మంచి జరిగినప్పుడు దానికి నువ్వు పొంగిపోవు, బ్యాలెన్స్గా ఉంటావు అని చెప్పి ఆయన చెప్పిన ఒక ప్రసంగం విని నేను ఇమిడియట్ చేసిన పని ఏంటంటే మా అమ్మ నాన్న అనుమతి తీసుకొని మన ఊరు ఇల్లు పెట్టుకున్నానండి. చాలా చాలా ప్రయాణాలు అంటే ఈ ఇల్లు అక్కడెక్కడ కడితే ఇంకా పెరిగేది కదా, ఈ డబ్బులు అక్కడెక్కడ కొంటే ఇంకా 3 ఇది కాదు, అవన్నీ అక్కర్లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వెళ్ళానని వైష్ణవ సంప్రదాయంలో స్వస్వరూప జ్ఞానం అంటారు. నువ్వెవడో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నువ్వు అసలు నీ స్థాయి ఏంటో తెలుసుకో, ఈ రోజు వచ్చినవన్నీ వేరే అనేటువంటి ఒక దాన్ని ఆచరించాలి, నేర్చుకోవాలని చక్కగా ఇక్కడే ప్రతి సంవత్సరం కనీసం ఒక 30 రోజులు ఈ ఊర్లో గడపాలి అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే ఇక నాకు ప్రవాహంలా ఉంటుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, అనువున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మేము అదృష్టవశాత్తు అందరి ఇళ్లలో మనుషులనే మమ్మల్ని చూసారు. అట్లా నేను అట్లాగే తిరిగేవాడిని. ఊళ్ళో ఎవరికి కూడా బాబాయ్ అని, మామయ్య అని, అక్కయ్య అని ఇదే జరుగుతూ ఉంటుంది. అట్లాగే నా వర్క్స్ చూసి నాకు ఫోన్ చేసి అభినందించారు చాలామంది. ఫోన్ నెంబర్ తెలియక అభినందించలేక చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఈ సత్కార కార్యక్రమానికి ఇంత దూరం వచ్చారు, కదిలి వచ్చారని చాలా ఆనందంగా ఉంది. అట్లాగే చూశాను ఈ గ్రూప్ అది అరేంజ్ చేసిన తర్వాత ఆ డొనేషన్స్ ఎంత ప్రేమ ఉంటే స్వచ్ఛందంగా ఇంత డొనేషన్ చేస్తాం. డొనేషన్ చేయటం వేరు, కల్తీలు రావటం, పనులన్నీ మానుకొని. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ ఇంకా సరిగ్గా మొదలు కాలేదు, మళ్ళీ పండగ ఎట్లాగా వెళ్ళాలి కదా, ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ మానుకొని రావటం చాలా అద్భుతమైన విషయంగా నేను భావిస్తాను. అట్లాగే మన గాలి మాధవీలత గారి గురించి యాక్చువల్గా నాకు తెలుసు, కానీ తర్వాత చిన్నప్పటి వంతెన అయిన తర్వాత నేను పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపోయినా ఆనందపడ్డాను. వాళ్ళ పిల్లలు నాకు బాగా పరిచయం ఉంది, కానీ వాళ్ళంతా పరిచయం లేదు. అట్లాగే మన సురేష్ అన్న, సతీష్ అన్న చిన్నప్పటి నుంచి తెలుసు. సతీష్ అన్న అది మా అక్కయ్య, మా మామయ్య గారి క్లాస్మేట్స్. వాళ్ళ గురించి ఎప్పుడు ఇంట్లో చర్చ జరుగుతూ ఉండేది. నెల్లూరులో నేను వర్క్షాప్ పెట్టుకున్నప్పుడు నెల్లూరు వేదపాలెంలో 2 ఇళ్ళు వస్తూ ఉండేవాడిని. కాబట్టి వారు ఎంత ఔన్నత్యంలో ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళినా మన భారతీయులకి, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాటికి ఎంత వారు సపోర్ట్ చేస్తారనేది నాకు బాగా తెలిసిన విషయం. అందరికీ ధన్యవాదాలు. చాలా మాట్లాడాలనిపిస్తుంది సమయభావం వల్ల. అదే ఇక కాబట్టి కొంచెం ఆ క్రమం పోయింది ఏం మాట్లాడాలనేది. ఒక్కటి మాత్రం విన్నపం చేయగలను, ఇటువంటి ఇటువంటి అద్భుతమైన వాస్తు విన్యాసం ఉన్నటువంటి మన గ్రామాన్ని మనం ఎట్టనే చక్కగా దాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తే ఈ స్ఫూర్తి లేదా ఈ శక్తి లేదా ఈ స్పిరిట్ మనకి ఎక్కడున్నా మనకు అందుతూనే ఉంటుందని నేను అనుకుంటాను. ఈరోజు వర్షం వచ్చింది, చుక్కలు పడుతున్నాయి, డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోయాం కాసేపు, హడావడి పడిపోయాం కాసేపు. అదే మన ఇంట్లో పడింది అనుకోండి, ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేసుకుంటాం. ఇంకా బాగా పడుతుంది అనుకోండి, అప్పుడేం చేస్తాం? ఇంకా దాన్ని శుభ్రంగా తీసేసి మళ్ళీ కట్టుకుందామని అనుకుంటాం. పాపం మన శివుడికి పాపం వర్షం కురుస్తూ ఉంది, వర్షం వచ్చినప్పుడల్లా ఆయన ఇది పడుతూ ఉంది. కాబట్టి మనం ఒకసారి మన శివుడికి ఏదన్నా ముందుకొచ్చి ఏదన్నా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేను భావిస్తా. ఎన్నో ఊర్లలో, ఎన్నో దేశాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో నేను గొప్పగా ఆలయాలు కట్టి ఈయన ఆ విగ్రహం నా చేతులతో ప్రతిష్ఠ చేసి స్థాపన చేసి వచ్చేటువంటి వృత్తిలో ఉండేటువంటి నాకు మన శివుడు, నా స్వామిగా మనం ఆరాధించి చిన్నప్పుడు ఉన్నటువంటి మన శివుడికి ఇట్లా
డిస్కంఫర్ట్ అవుతున్నారు అని తెలిసినప్పుడల్లా కొంచెం బాధగా అనిపిస్తుంది. నన్ను ఎంతోమంది వాడుకుంటున్నారు, నా సేవలు ఎంతోమంది తీసుకుంటున్నారు. దయచేసి ఈ గ్రామస్తులందరూ నా సేవలు వినియోగించుకోవాలని, అటువంటి అవకాశం అతి త్వరలో కలగాలని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. వందే శ్రీ వెంకట్రావు దేశికం పూజ్యోతం శ్రీ చినకొండయ్య రామలక్ష్మణుల భగవత్ చింతనామృత ఫలంగా ప్రవవి విద్యా వీరాన్మూర్తులు మీరు ఎందరెందరో గ్రామీణ విద్యార్థులకు విద్యామృతమును పంచిన మా పాలిట దక్షిణామూర్తులు మీరు 35 వసంతాల పాటు పల్లె తల్లి వాకిట చదువులమ్మ గుడిలో విద్యార్జన చేసిన విద్యామూర్తులు మీరు. సత్యాన ప్రమదీతవ్యం ధర్మాన ప్రమదీతవ్యం అని బోధించిన
వేదమూర్తులు మీరు. భారత స్వతంత్ర సాధన సంవత్సరంలో ప్రభవించి దేశ పురోగతికి సాక్షిభూతులుగా నిలిచిన సేవామూర్తులు మీరు. మా మనోసీమల్లో ఇంతటి కీర్తి పొందిన మీరు మన ఊరి బిడ్డలందరికీ విద్య నేర్పిన వేరు అంతటి గురువు మీరు. మా జీవన రహదారుల్లో నిజంగా నీడనిచ్చే తరువు. ఎందరెందరో విద్యార్థుల జీవన శిల్పాలను అపరూపంగా మలిచిన మా బాలిక అద్వితీయ స్థపతి అయిన మీరు. మీ అపోషణ పట్టించి విశ్వవీధుల్లో విఖ్యాత స్థపతిగా తీర్చిదిద్దిన మీరు. అంతటి పుత్రుణ్ణి చూసి అఖిల ఆధ్యాత్మిక లోకం హారతలిస్తుంటే తండ్రిగా మీరు తన్మయులవుతుంటే మీ ఏడుగుల పాడి ఎదపులకిస్తుంది. మీరు మా ఊరు వారైనందుకు ఎంతో గర్విస్తుంది. విద్యా బోధనలో మీకు తోడుగా మిమ్మల్ని వెన్నంటి ఉండే మీ జీవన నీడ శ్రీమతి వీరరాఘవమ్మ శ్లాఘనీయ సేవలు మరువలేము మేము. మన పల్లె తల్లి గర్వించే పుత్రుడిని అందించి ఈ నేలను పునీతం చేసి ఆ కన్న తల్లికి మీకు అందిస్తున్నాము ఆనంద బాష్పాలతో వినమిత ధన్యభావ కైమోడు. మంచి వజ్జగా భర్తగా తండ్రిగా తాతగా జీవన త్రోవలో విజయులైన మీరు విద్యా వితరణ సేవలో వృతావగాములైన మీరు మా అక్షర ప్రస్తునాంజలు స్వీకరించి మాకు మీ ఆశీర్వాదాన్ని ప్రసాదించండి. ఉంటాము సదా మీ తోడు. ధన్యభావంతో మీ అడుగుల పాటు.
అయిపోయిన వాళ్ళంతా వచ్చేసేయండి. అందుకని మీరు ఒక ఆస్తి మాకు, మీరు ఒక సంపద, మీరు ఒక ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు మేము మా పిల్లలకి సంపాదించామని అది అది ఆ మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పాను. అల్లుకుంటుంటే ఆమె విజయగాథలు ప్రతి దిశకు ప్రవహిస్తుంటే ఈ పల్లె తల్లి ఏడుగుండ్లపాడు పరవశంతో పులకిస్తుంది. ఈ ఊరి బిడ్డ హిమనగమంతా ఎత్తెదిగినందుకు గర్విస్తుంది. అతిశయానందంతో అక్షర సుమాలతో అభినందిస్తుంది. పుణ్య దంపతులు శ్రీ దాని వెంకారెడ్డి అన్నపూర్ణమ్మల ఆత్మీయ తనయ చీనా పొంతెనంత ఎత్తు ఎదిగిన మూలాలు మరువని వినయ మాధవీలత విద్యా వినయ సమన్విత సివిల్ ఇంజనీరింగ్ నిపుణురాలుగా పేరుగాంచిన వనిత 17 వసంతాల కఠోర శ్రమతో ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో మీరు చూపిన ధీరత, చీనా వంతెన నిర్మాణంలో మీ అసమాన నిపుణత, లత శాస్త్ర సాంకేతికత రంగాలలో మీరు పొందిన మాన్యత చూసి మీ పల్లె తల్లి పులకిస్తూ పొందుతోంది ధన్యత. కశ్యఫలి అన్న సూత్రాన్ని నమ్ముకున్న విద్యా యోగిని, సవాళ్లను అధిగమించి అందరికీ స్ఫూర్తిదాయకమైన ధన్య యోగిని, శాస్త్ర సాంకేతికత రంగాలలో ప్రముఖ భారతీయ మహిళల్లో ఒకరైన మేధా యోగిని, రామోజీ ఎక్సలెన్స్ ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పొందిన జ్ఞాన యోగిని, పల్లె మూలాలున్న రైతు బిడ్డ అయిన ప్రతి ఆడబిడ్డకు అయ్యారు ఆదర్శమానం. అందుకే దేశమంతా పులకిస్తూ చేస్తుంది మీ కీర్తిగానం. హరిప్రసాదమైన జీవితాన్ని దేశ ప్రగతికి అంకితమిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో శౌర్యదాయక సేవలందిస్తూ మరింత అభిజ్ఞతో దేశ యువతకు స్ఫూర్తిదాయకం కావాలని, మీ జీవితం ఎంతెంతో కీర్తిదాయకం కావాలని శుభాకాంక్షలతో మీ ఏడుగుండ్లపాడు మీ గ్రామ ఆత్మీయ సత్కారం అందుకో వనిత మాధవీలత అలుపెరగని ఆదర్శలత. ధన్యవాదాలు.
सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावादस्य महिमा अतोज्यारः विशाः बहुतः ऋचः सामानि जग्निरे छन्दागंसि जग्निरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एते चोभयादः गावो हजबाहो तावोरूपादा उच्येते ब्राह्मणस्य यद्वैश्यः पद्भ्यागं शूद्रो अजालोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता यजन्त देवाः तानि धर्माणि प्रभूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टविदधद्रूपमेन्तम् आदित्यवर्णं तमसः परस्तात् मेधसः यो देवेभ्य आतपति यो देव संवशे हरेश्च ते लक्ष्मीश्च पत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि ज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् అపార అనుభవశాలి, ఎంత ఎదిగినా మూలాలు మరువని ఆదర్శశీలి మన ఊరి ముద్దుబిడ్డ శ్రీ సతీష్ మండువ. ఈ పల్లె తల్లి ఆశీర్వదిస్తుంది మిమ్మల్ని హృది నిండుగా. శ్రీ మండువ శ్రీనివాసరావు విజయమ్మల నిత్యస్ఫూర్ణులైన మీరు పుల్లారెడ్డి కళాశాలలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి విజయవంతమైన జీవితంలోని తీపి ధనాన్ని చవిచూసినారు. సమాచార సాంకేతికత జ్ఞాన సౌరభులైనారు. ఐటీ దిగ్గజాలైన తొలితరం తెలుగు యువకుల్లో ఒకరైన మీరు సమాచార సాంకేతికతలో వ్యాపార సౌధాలు నిర్మించినారు. జ్ఞానదీపం వెలుగులు జీవన శిఖరంపై విజయ పతాకం ఎగురవేశారు. అందరూ ప్రశంసించేది మీ విశిష్ట ప్రపంచ స్థాయి సాంకేతికత సేవా సంస్థల నిర్వహణలో అవిశ్రాంత యోధులై ఇంటెలిసాఫ్ట్ సీఈఓగా వర్ధ ప్రతిష్ఠులైన మీరు సైబరా సిస్టమ్స్తో సైబర్ సెక్యూరిటీ సేవలు అందించి ఇండో అమెరికన్ ఫ్యామిలీస్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఐటీ సర్వేలెన్స్తో సమాచార సాంకేతిక నైపుణ్య సేవలు అందించి ప్రతిష్టాత్మక ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డు సభ్యులైనారు. ఎందరికీ జీవనోపాధి కల్పించిన మీరు
ఈ ఏడుగుండ్లపాడు మృతిని ఎప్పటికీ వీడిపోదు. సౌమ్య ఆసరాగా మరిన్ని విజయగమ్యాలకు మీరు చేరుకోవాలని, మిమ్మల్ని ఆశ్రయించే ఎందరికో మీరు ఆశ్రితులు అవ్వాలని, రికిలమైన కీర్తిదాయకులు మీరు కావాలని మీ జన్మభూమి ఏడుగుండ్లపాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది నిండుగా. సర్వేశ్వరుని ఆశీస్సులు సదా మీపై ఉండాలి మెండుగా. శుభం భూయత్. सर्वैश्च पूर्वैराचार्यै सत्कृताय अस्तु मङ्गलम्। वृषशैलाधिपये वदैवदन्नः वृषभाद्रीश्वरये वदैवदन्नः फणिशैलाधिपये वदैवदन्नः हरिबाबु गारु भगवान् वेंकटये वदैवदन्नः श्रीनिवासः परमं नरम्नः श्री श्रीनिवासः परदैवदन्नः श्री श्रीनिवासः परमागदन्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करदलग श्रीर्वक्षस्य वायुष्यमारोग्यमाभिधा शोभामानं महीयते धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। ॐ गणानां पदगं भवामहे कविं कवीनामुपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां विश्वात्मकं विश्वपरं नरेशम् आद्यन्तशून्यं सकलं कलाशिसाद्रवनमिष्टमानः परमक्षवरविवेश विश्वकर्मा मनसा यद्विहाय धाता विधाता परमोदसन्द्रगो तेषामिष्टानि वदन्ते यत्र पञ्चदशेन् पर एकमाहो यो न पिता जनिता यो विधाता यो नः सतोऽभ्यासज्जजाना यो देवानां नामद एक एव। పక్కకెళ్ళాలి వన్ మోర్ అంజీ అన్న పరోధివా పరయేణ పృథివ్యా పరో దేవే భురస్సరైర్గుహాయతో సమవశ్యంత విశ్వే తమిర్గర్భం ప్రథమం దత్రహాపో యత్ర దేవా సమగచ్చంత విశ్వే అజస్య మధ్యే సమర్పితం యస్మన్నిధరా విశ్వకర్మణి విశ్వాహ మర్త్యగం హవిః
वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति या देव वै देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिव्यमे नमः सूर्याना श्रीरङ्गीर्णये विवेका एव देवता प्रीणाति पर्याप्तराय सर्ववर्धमानो यद्यपि निगमो भवति वन्दमनदना वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमिति शतं दीर्घमायुषा समानाना उत्तमश्लोको अस्तु ॐ भगवन् गवमान भगव पवमा भवमद्गवमग्न भगव पवमा भूतायक्षद्धूतायक्ष यक्षतो निज जठ जठमा जठमा पठमा निज जठ जठमा छठवत्फटं निज जठ जठमा धूतायक्षद्धूताक्षतो రాజేశ్వర స్వామి దివ్యాశీస్సులు అందుకున్న పుణ్యపతి పుణ్య దంపతులు శ్రీ దగ్గుపాటి వెంకట్రావు వీరరాఘవమ్మ వరసంపతి శిల్పకళలో వినితికెక్కి గణస్థపతిగా భాషకెక్కిన శ్రీ నాగవరప్రసాద్ స్థపతి మీ జన్మభూమి అందిస్తుంది అందుకోండి అక్షర నీరాజన సన్మాన కృతి సంప్రదాయ శిల్ప నిర్మాణ వాంగ్మయ వార్నిధిని బుద్ధిబాహులతో తరించిన బృహత్ స్థపతులు మీరు సహస్రాబ్ది సమతామూర్తి నిర్మాణంలో విశ్వకర్మగా గణితుకెక్కిన గణచరితులు మీరు స్వర్ణగిరి శ్రీనివాసునికి స్వర్ణశోభనెత్తిన శిల్పకళామూర్తులు మీరు బద్రీనాథ్ ఏకశిలా రామానుజ బృందావనం గోవర్ధనగిరి సంకర్షణమూర్తుల స్థాపనతో స్థాపత్య కళారత్నులైన మీరు నేపాల్ లక్ష్మీనారాయణ మందిర నిర్మాణంలో ఓంకారేశ్వరంలో ఆదిశంకరాచార్యుల ఏకాత్మ విగ్రహావిష్కరణలో విఖ్యాత స్థపతులైనారు భారతీయ శిల్పకళా సేవలో దుర్గంగా నిలిచిన దిగ్గజ దృశ్యులు మీరు ఆగమ శాస్త్రాన్ని అవభాషణ పట్టిన ఆధునిక ఋషివర్యులు మీరు ఆధునిక సాంకేతిక మర్మాన్ని సంగమింపు చేసుకుని సనాతన ధర్మ సంభవములు మీరు అత్యాధునిక శిల్ప నిర్మాణంలో శిరోమణులు మీరు అగ్రదేశం అమెరికాలోను స్థపతిగా పేరుగాంచిన మీరు దేశీయంగా ఎన్నో ఆలయాలకు ఆకృతినిచ్చిన మీరు ఆధ్యాత్మికత ఉత్పడే ఎందరో దేవతామూర్తులను ఆవిష్కరించిన మీరు చిత్రకళ మీద మక్కువతో చిన్నతనం నుంచి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు కలియుగనాథుని చెంత ఆగమ శిల్ప శాస్త్ర మర్మాల్ని మదించిన మీరు ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని ఆ వైకుంఠనాథుడే తన ప్రసాదంగా ప్రసాదించగా ఆ భగత్ విభూతిని ఉప్పుతో భవిష్యత్తుగా మలుచుకున్న మీరు ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఎందరికో స్ఫూర్తి అయిన మా గ్రామ ముద్దుల తనయులు మీరు అందుకే నేడు తన ముద్దు బిడ్డను చూసి మురిసిపోతూ మిమ్మల్ని మనసా వాచ ఆశీర్వదిస్తుంది మీ ఏడుగుండపాడు సదా మీ ఎందే ఉండాలి ఆ జగమేలు ఏడుకొండలవాడు శుభం భూయాత్ ఇది మీ జన్మభూమి ఆశీస్సు దశ దిశల మరింతగా వెలుగురినాలి మీ యశస్సు శుభాకాంక్షలతో ఏడుకొండపాడు ఈ సభా కార్యక్రమానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు నుంచే కాకుండా
మలేషియా, సింగపూర్ నుంచి కూడా మన ఊరు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే అమెరికా నుంచి సతీష్ గారు మన కోరికను మన్నించి ఈ కార్యక్రమం కోసం శ్రమ తీసుకొని ఇక్కడ వచ్చినందుకు సతీష్ గారికి, వారి తండ్రి గారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి కూడా కన్న ఊరిని కన్న కొడుకుని చూడాలనే ఉద్దేశంతో నెల్లూరు నుంచి వచ్చినందుకు వారికి, వారి సతీష్ గారి మదర్ గారికి ధన్యవాదాలు. అలాగే ప్రసాద్ స్థపతి మన బెంగళూరు నుంచి, ఆమె చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం కోసంగా వారు సమయం తీసుకొని వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన టీం అంతా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత గ్రామస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఆత్మీయాభిమానంతో ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మళ్ళా మనం జరుపుకోవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయులకి, తర్వాత మా ఊరి స్టఫ్ అయిన కెమెరా కృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు. పాత్రికేయులు పాపం శ్రమ తీసుకుని వచ్చారు. అందరూ ఫోన్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ సభ ముగిసిపోయింది. ఆమె ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడమే కాకుండా చాలా చక్కగా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి అభిమానంతో సన్మానం చేశారు. శిల్ప సౌందర్యకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వరినిచ్చే గ్రామలక్ష్మి, వరమిచ్చే ప్రేమలక్ష్మి, కురిసిందే ముగ్గై తానే ముత్యాలమ్మ. బిడియాలే బిందెలెత్తే కడియాలే కల్లుమంటే కనవాడి గుండె కోరి దరువేయంగా. పట్టుకుంటే మాసిపోవు, పెట్టుకుంటే జారిపోవు, కట్టుబొట్టు గుట్టు చూసి కట్టుకుంటా. ముట్టుకుంటే ముద్ద పక్క ముద్ద పట్టి పూల రెక్క తేనె చుక్క విందు చేసి అల్లుకుంటా. కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ, మా పల్లె రే పల్లెంట. ఈ పిల్లే రాధమ్మంట.
చెరుకుల్లో చేయి కలిపి ఇరుకుల్లో చెక్కు దులిపే చికిలింత ముద్ద